ఏరా మనవడా, మొత్తానికి ఇంట్లో యుద్ధం చేసి మరీ పెళ్లి చేసుకున్నావుటగా? తర్వాత కూడా అదే చేస్తున్నాడు. ఆహా, అయితే నా మనవడికి అన్ని నా పోలికలన్నమాట. ఏరా మీరు స్నానం చేసి భోజనం చేతురు కానీ లోపలికి వెళ్దాం పదండి. ఆహా, చూసావురా, పద్ధతిరా పద్ధతి. వచ్చిన వాళ్ళందరినీ భోజనానికి రండి అని పిలుస్తుందిరా. అదిరా సంస్కారం అంటే. ఇప్పుడు నాకు నచ్చినవే మనవరాలా. మేం కూడా కార్లో కూర్చుని అలసిపోయాం. స్నానం చేసి అందరం కలిసి భోంచేద్దాం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. పదండి, అందరం కలిసి భోంచేద్దాం. రండి. రంగి, ఏం చేసావు వంటలు ఈరోజు? చపాతీ చేశానమ్మా. అందులోకి పుట్టగొడుగుల కూర, బిర్యానీ, పన్నీర్ కూర కూడా చేశాను. అన్ని మసాలా కూరలే వండావా? లేదమ్మా, మల్లిక మేడం పప్పు, దోసకాయ, బంగాళదుంపల ఫ్రై కూడా చేయమన్నారు. అవి కూడా చేశాను. ఈ టైంలో పప్పు తింటే గ్యాస్ వస్తుందేమో. రాత్రిపూట ఈజీగా అరిగేలా ఉంటే బావుంటుంది. అలాగని వచ్చిన వాళ్ళకి మజ్జిగిచ్చి పడుకోమంటావా ఏంటి? నీకేదైనా చెయ్యాలి అనిపిస్తే చెయ్యి, అంతేగాని అతి తెలివి ప్రదర్శించుకో. ఇప్పుడేం చేయాలమ్మా? బీరకాయలున్నట్టున్నాయి కదా? ఉన్నాయమ్మా. అయితే అవి కోసివు. ఈలోపు నేను రసం పెడతాను. సరే అమ్మా. నేను కూడా సాయం చేస్తాను. సుజా, ఒకసారి టేస్ట్ చేయి. చాలా బాగుంది. ఏమైందమ్మా? వద్దులే, ముందు మల్లిక మేడం ఏం చెప్పారో అవే ఉండని. వాళ్ళు తినలేమంటే అప్పుడివి తీసుకువెళ్దాం. మరింత కష్టపడి చేశారు కదమ్మా. పర్వాలేదులే, ఇవేమంత కష్టం కాదు. ప్రయాణం చేసొచ్చారు కదా అని ఆలోచించానంతే. నువ్వు అవన్నీ పట్టుకెళ్ళి పెట్టు. వంటలు చాలా చేశారా బాబోయ్. చాలా శ్రమపడి ఇన్ని రకాలు చేయించావు. కాని రాత్రిపూట మసాలాలు తింటే ఈ మధ్య పట్టం లేదమ్మా. అవును, రసం ఉందా అమ్మా? రసం అడుగుతున్నారుగా, చేసి పెట్టారా? పెట్టారమ్మా. అలాగే పాలు పోసి బీరకాయ కూర చేశారు. బీరకాయ పచ్చడి కూడా చేశారు. ఓహో, అబాబాబాబాబాబా, అదేనమ్మా రాత్రిపూట తినాల్సింది అదే. తెచ్చాయమ్మా, తెచ్చాయి తొందరగా తెచ్చాయమ్మా. ముందు నందితాకి తినిపించు. ఏది ఎక్కడ? ఎంత బాగుంది, గుమగుమలు ఆడిపోతుంది అనుకో. పోయమ్మా, పొయ్యి ఇంకా పొయ్యి, నిండా పోయమ్మా, పొయ్యి.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ గుమగుమగుమగుమ వాసన అదిరిపోతుందమ్మో. గుమగుమలాడిపోతుంది అనుకో. హ్మ్. ఆ, ఆ. తాతయ్య తాతయ్య మీరేం షాక్ అవ్వకండి. ఆయనకి రసం బాగా నచ్చి అలా విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. రసం చాలా బాగా పెట్టావమ్మా. రసం నువ్వు పెట్టావా మల్లిక? నేను కాదత్తయ్య, వసుంధర చేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బ మా అమ్మ చేతి వంటని మళ్ళీ గుర్తు చేసావమ్మా. అబ్బబ్బబ్బబ్బ అబ్బా, ఇంత మంచి రసం నేను ఎప్పుడూ తినలేదమ్మా. అంటే నేను ఇంతకు ముందర ఎప్పుడూ రసం ఇంత బాగా పెట్టలేదా? ఆ, అంటే పెట్టామనుకో, నీకన్నా మా మనవరాలు చాలా బాగా చేసింది. ఈసారి నన్ను రసం పెట్టమని అడగండి, చెప్తా. ఏంటి, మిరియాలతోనే? కాదు, కంటి చూపుతో. అబ్బో వద్దులే. మల్లిక, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నిజానికి రసం చాలా బాగా పెట్టిందమ్మా. నీ కోడలికి 100% మార్కులివ్వచ్చు. వంటలోనూ సూపరే, బుద్ధిలోనూ సూపరే, అలంకారంలోనూ సూపర్ సూపరే. మీరు నోరు మూసుకొని తినండి. ఒరే మనమడా, ఈ ఆడజాతి మన మగజాతిని తొక్కేస్తున్నారా? అవును తాతయ్య, మనిద్దరం కలిసి వంట చేద్దామా? చేద్దాం. ఏమైంది తాతయ్య? అది అది నా నోటితో నేను చెప్పలేనురా. అది మీ నాన్నమ్మకి వదిలేద్దాం. అలా రండి దారికి. తినండి ముందు. తింటాంలే. తినండి మీరు కూడా. వసుంధర, ఇంకా ఏం కూర చేసావమ్మా? బీరకాయ పాలు చేశాను, తెమ్మంటారా? బీరకాయ పాలే? అబ్బో అబ్బో అబ్బో, ఎన్ని వంటలు! ఒరే మనవడు, ఏం కొట్టేశావురా ఛాన్స్? పట్టుకరపు పట్టుకరపు. అబ్బబ్బా, ఎంత ఇష్టమో నాకు. ముందు రసమన్నం తినండి, తర్వాత బీరకాయ తినొచ్చు. తింటున్నాంలే. నువ్వు ఒకదానివి, అన్నిట్లో దూరతావు. ఆత్రం మీకంతే. తెలుసు. అమ్మా వసుంధర, ఈయనేదో అన్నారని కాదు గాని నిజంగానే మా అత్తగారిని గుర్తుకు తెచ్చావు. ఆవిడిలాగే రసం పెట్టేది. నా కడుపుతో పాటు మనసు కూడా నిండింది. అందుకే నీకో చిన్న బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. ఒకసారి లేచి ధ్రువ పక్క నిలబడమ్మా. ధ్రువ, ఈ గాజులు అమ్మాయి చేతికి తొడుగు. అయ్యో వద్దండి. వద్దనద్దమ్మా, ఈ గాజులు మా అమ్మవి. ఇదెప్పుడు ఈ గాజుల్ని తన చేతి నుంచి తీయలేదు. ఆవిడ ఇప్పుడు ఈ గాజులు తీసి నీకు ఇచ్చిందంటే నిన్ను మా అమ్మాయి అనుకుంటుంది కాబట్టి తీసుకోమ్మా.
అత్తగారి గాజులు తన గుర్తుగా ఉంచుకున్నాను. నా తర్వాత ఇవి ఎవరికైనా ఇస్తే వాటిని కరిగించి ఎవరికిష్టమైన వాళ్ళు చేయించుకుంటారని ఎవరికీ ఇవ్వలేదు. నీకిస్తే నువ్వు వీటిని పదిలంగా ఉంచుకుంటావని అనిపిస్తోంది. అంత ప్రేమగా ఇచ్చే కానుకని కాదనకూడదు. తీసుకో. ధ్రువ, ఆ గాజుల అమ్మాయి చేతికి తొడుగు. తీసుకోరా, వెయ్యి. వసుంధరా, నీకోసమే గాజులు బహుమతిచ్చారు, తీసుకో. నీ చేతులివు. సరేనమ్మా, ప్రయాణం చేసి బాగా అలసిపోయాము, కడుపు నిండా తిన్నాము, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. అలాగే మావయ్య గారు. జాగ్రత్త. పదవే, పడుకుందాం. పదండి. రా తాతయ్య. హలో మేడం. ఏంటి బామ్మని బానే బుట్లో వేశావు? ఈరోజు చేతులకు గాజులు వేయించుకున్నావు, రేపు తాతయ్య చేతి కూడా ఆస్తి కూడా రాయించేసుకుంటావు. ఎంతైనా పిహెచ్డి స్టూడెంట్వి కదా, జానతనంలో. అయినా నీకివేం అంతాయిలే. పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీద కన్ను పడ్డాక ముక్కు పుడకలు, చేతి గాజులు నీకేం అంతాయి. ఇప్పుడు ఆఫీస్లో తిష్ట వేశావు కదా, ఇంతకంటే పెద్ద ప్లాన్ ఏదో వేసుంటావు. మీకు ప్రమోషన్ గురించి మెయిల్ చేస్తాను, ఒకసారి చూడండి. రేపు ప్రోగ్రామ్ డిస్టర్బ్ కాకూడదు. హలో, నేను అడుగుతున్నదేంటి, నువ్వు చెప్తున్న సమాధానం ఏంటి? నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు జరిగిన ఒక సంఘటన చాలా గుర్తుండిపోయింది. అప్పుడు క్లాస్ సరిగ్గా గుర్తులేదు. మా లెక్కల మాస్టరు రోజు నన్ను తిట్టేవారు. కొన్ని రోజులు ఆయన్ని మెప్పించడానికి ట్రై చేశాను. ఆయన అది అలసిగా తీసుకొని ఇంకా తిట్టడం మొదలుపెట్టారు. అప్పుడు నేను స్కూల్కి వెళ్ళనని ఏడుస్తుంటే మా నాన్న ఒక మాట చెప్పేవారు, ఎవరైనా తిడితే మనం అవి తీసుకుంటే మనమవుతాయి అని. వదిలేస్తే అది ఏమవుతుంది అని అడిగారు. మీకు అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ లేదని నాకు తెలుసు. నేనే చెప్తాను, తీసుకోకపోతే ఆ తిట్లన్నీ వాళ్ళకే వెళతాయి అని. ఆ రోజు నుంచి లెక్కల్లో నాకే ఫస్ట్. ఏంటే లెక్చర్లు ఇస్తున్నావు? నేను లెక్కల మాస్టరు, నువ్వు స్టూడెంటా? ఎలా అనుకున్నా నువ్వు ఫెయిల్ తెలుసా? నేనిచ్చిన సమ్కి నువ్విచ్చిన ఆన్సర్ తప్పు.
ఏంటి అర్థం కాలేదా? నేను నిన్ను పెళ్లి చేసుకుని నీకు బతుకునిస్తే నువ్వు అందులో ఫెయిల్. యు ఆర్ ఎ బ్యాడ్ స్టూడెంట్. 2 ఐడియాలు క్లిక్ అయ్యేసరికి కళ్ళు నెత్తికెక్కాయా? నేనంత వెధవలా కనిపిస్తున్నానా? మీరెలా కనపడుతున్నారో చెప్పే ధైర్యం నాకుంది. వినగల ధైర్యం మీకుందా? ఏయ్! ఓ! రావే రా. ఏంటండి, మీకు నిద్ర పట్టకపోతే తిరగండి. పడుకున్న దాన్ని నన్నెందుకు లేపి తీసుకొచ్చారు? ఓసే పిచ్చిదానా, అటు చూడు. మన పెళ్ళైన 3వ నెలలో మనం ఎలా ఉండేవాళ్ళమే? ఇప్పుడు అది అడగటానికి లేపారా? అబ్బా, విషయం పూర్తిగా వినవే. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఉమ్, చెప్పండి. అప్పుడు ఆ 3 నెలలప్పుడు మన ఇద్దరం ఎలా ఉండేవాళ్ళమే నీకు గుర్తుందా లేదా? నాకు గుర్తులేదు. నాకు గుర్తుంది, చెప్పనా? ఉమ్, ఆ, నువ్వు మల్లె పూలు పెట్టుకొని లోపలికి వచ్చేదానివి. నేనేమో స్నానం చేసి పౌడర్ వేసుకొని నీకోసం ఎదురు చూస్తూ ఉండేదాన్ని. పొద్దున్నే లేస్తే ఏ వస్తువు ఎక్కడ పెట్టారో గుర్తుండదు కానీ ఇవన్నీ బాగానే గుర్తుంటాయి. అది కాదే, మనవడికి మనవరాలికి పెళ్ళయి 3 నెలలే కదనే. అమ్మాయి ఏమో హాల్లో కూర్చొని వర్క్ చేసుకుంటుంది, ఉమ్, వాడేమో గదిలో పడుకొని ఉన్నట్టున్నాడు. వీళ్ళిప్పుడే ఇలా ఉంటే ఆ ముద్దు ముచ్చట ఎప్పుడు తీర్చుకుంటారే? ఉమ్, నిజమేనండి. చిలకా గోరింకల్లా సరదాగా గడపాల్సింది పోయి ఈ సమయంలో విడివిడిగా ఉండడమేంటి? అందుకేనా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ కాల పిల్లలు అస్సలు అర్థం కారే. ఎక్కడెక్కడ అన్యోన్యంగా ఉండాలో అక్కడ వీళ్ళు దూరంగా ఉంటున్నారే. అందుకే ఈ కాల పిల్లలకు విడాకుల పంచాయతీలు ఎక్కువైపోతున్నాయి. అయ్యో, చాలండి. విడాకులేంటి విడాకులు? మల్లికని చూశారు కదా, ప్రతాపు తను ఒకే మాట మీద ఉండేవారు. ఇప్పుడు ప్రతాప్ లేకపోయినా మనం ఎంత ఆప్యాయంగా చూసుకుంటోంది. అలాంటి మల్లిక కొడుకు విడాకులంటే ఒప్పుకుంటుందా? మనవరాలకేదో పనున్నట్టుంది. రేపు చెప్దాంలే. ఎంత పనున్నా ఇంటికొచ్చాక మొదట భర్తకి ఏం కావాలో అదే చూడాలని చెప్దాంలే. అది అలా చెప్పు. మీరు మనవడికి చెప్పండి, గుర్రు పెట్టి రూంలో నిద్రపోవడం కాదు, అమ్మాయి ముద్దు ముచ్చట తీర్చడం కూడా అవసరమని. వాడు గదిలో ఆపకపోబట్టే కదా అమ్మాయి బయటకొచ్చింది. చెప్తాంలే బాబాయ్. మగవాళ్ళని తెప్పే విషయానికి వస్తే మాత్రం మీ ఆడవాళ్ళంతా ఒకే మాట మీదకి వస్తారు. సరే పదండి, రేపు చెప్దాం గాని. ఓకే, పద, 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 అరవకండి, పద. అమ్మాయి వింటుంది.
ఇప్పుడు ఏంటి నువ్వు నువ్వు వర్క్ చేస్తున్నట్టు అందరికీ తెలియాలా? చూస్తున్న వాళ్ళు కంపెనీ కోసం ఈ అమ్మాయి రాత్రి పగలు కష్టపడుతోందని కిరీటాలు పెట్టాలా? హ్మ్. నువ్వు లేకపోతే అక్కడ పనులు ఏమైనా ఆగిపోతాయా? అసలు నీకెన్నిసార్లు చెప్పాను అత్తయ్య మామయ్య వెళ్లే వరకు జాగ్రత్తగా ఉండమని? హ, కానీ మీరిద్దరూ ఇద్దరే. వెళ్ళు, లోపలికి పో. ఏంటి నానమ్మా, నాకు నలుగు పెట్టేది నువ్వు కదా? అయినా నాకేంటి సంబంధం? నీ పెళ్ళం వచ్చిందిగా. అబ్బబ్బబ్బా, ఛీ! ఏమైందిరా? ఏం కాలేదు బామ్మ, ఒంటి మీద తేళ్లు జర్రులు పాకుతున్నట్టుంది. మా మనవరాల మానవుడు కదా సరిపెట్టట్లేదు చూపి.